బిజినెస్ని మార్చేది అదృష్టం కాదు, మీరు తీసుకునే డెసిషన్. మురళి ఒక చిన్న షాప్ని ఒక్క డెసిషన్ తీసుకొని బ్రాండ్గా ఇలా మార్చాడు. అది ఒక చిన్న గార్మెంట్ షాప్. ప్రతిరోజు మార్నింగ్ షాప్ తెరుస్తాడు, ఈవినింగ్ మూసేస్తాడు. కస్టమర్ వస్తున్నారు, కొంతమంది కొంటారు, కొంతమంది చూస్తారు, కొంతమంది అడుగుతారు, మరి కొంతమంది వెళ్ళిపోతారు. రోజులు గడుస్తున్నాయి కానీ సేల్స్ పెరగట్లేదు, బిజినెస్ గ్రో అవ్వట్లేదు. ప్రతిరోజు తన మైండ్లో ఒక్కటే క్వశ్చన్: నా ప్రోడక్ట్ బాగుంది, రేట్స్ కూడా మార్కెట్లో కంటే తక్కువగానే ఇస్తున్నానే, ఎందుకు బిజినెస్ మాత్రం పెరగట్లేదు, నేను ప్రాఫిట్స్ ఎప్పుడు చూస్తాను అని. ఒకరోజు ఒక కస్టమర్ వచ్చి, నేను లాస్ట్ మంత్ తీసుకున్న బ్లూ షర్ట్ సేమ్ మోడల్ ఉందా అని అడుగుతాడు. మురళి వెంటనే ర్యాక్స్ అన్ని చూస్తాడు, స్టాఫ్ని అడుగుతాడు, కానీ ఎవ్వరికీ క్లారిటీ లేదు. సార్ లేదనుకుంటా అనగానే కస్టమర్ డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతాడు. అప్పుడు మురళి రియలైజ్ అవుతాడు, నేను రోజు కొత్త సేల్స్ కోసమే వెతుకుతున్నాను, కానీ నాకున్న కస్టమర్స్ని కేర్ చేయట్లేదే అని. కస్టమర్ ఏం కొన్నారు అన్న రికార్డ్ లేదు, వాళ్ళకి స్పెషల్ కమ్యూనికేషన్ లేదు, వాళ్ళకి మళ్ళీ రావడానికి రీజన్ కూడా క్రియేట్ చేయలేదు. అప్పుడే మురళి, ఇకపై నా బిజినెస్ కొత్త కస్టమర్స్ మీదే కాదు, ఓల్డ్ కస్టమర్స్ రిటెన్షన్ మీద కూడా బిల్డ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. సో మై డియర్ బిజినెస్ ఓనర్స్, మీరు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు అనుకుంటే కమెంట్లో గ్రో అని టైప్ చేయండి. కస్టమర్ ఫ్లో చాట్ని DM చేస్తాను.